ఈరోజు తల్లిదండ్రులు పిల్లల గురించి ఎంత బాధపడుతున్నారంటే వర్ణనాతీతం. ఎందుకంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాలంతో పాటు మనం గూడా పరిగెత్తుతూ ఉండాలి. మన ఉద్యోగాల కోసం, పరిస్థితుల కోసం, డబ్బు కోసం, పిల్లల్ని పెంచడానికి ఎలాగైతే తల్లిదండ్రులుగా మనం పరిగెత్తుతున్నామో, ఈరోజు సమాజం చాలా మారింది. జనరేషన్ మారింది. ఏఐ టెక్నాలజీ వచ్చింది. పిల్లల చదువులు మారినాయి. పిల్లల్ని కొడితే తల్లిదండ్రులు ఈళ్ళ టీచర్‌లు కొట్టేంతగా మారింది. కానీ ఆ కాలంలో అయితే పిల్లల్ని కొట్టారని తల్లిదండ్రులకెళ్ళి చెప్తే మళ్ళీ వచ్చి మనల్ని కొట్టారు. ఎందుకంటే మనం ఏదో తప్పు చేశామని. కానీ కాలం మారలా. కాలంతో పాటు మనం చదువుల్లో మారుతున్నాము, ఇళ్లల్లో మారుతున్నాము, ప్రజలతో మారుతున్నాము, ఊరుల్లో మారుతున్నాం. కానీ మనస్తత్వాల్లో మారట్లా. పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోండి. ఎందుకు ఆ కాలంలో అలా ఉంది, ఈ కాలం ఇలా ఉంది. అర్థం చేసుకొని పిల్లలతో మనం నడిస్తేనే వాళ్ళ జీవితాలు పెంపొందించబడతాయి, తీర్చిదిద్దబడతాయి. అంతేగాని వాళ్ళని ప్రెషర్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకో చెప్పనా? వాళ్ళని మనలా ఆలోచించమని చెప్పబాకండి. వాళ్ళు వాళ్ళలాగే ఆలోచించగలరు. వాళ్ళ ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే వాళ్ళ జీవితాన్ని సరిదిద్దే అవకాశం మనకి దేవుడిస్తాడు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు.